బ్రేకింగ్ న్యూస్ టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రుల తీరుపై విమర్శలు మొదలయ్యాయి. వైసీపీ నేతలు ఆ పార్టీకి మద్దతిచ్చే వారికి అనుకూలంగా ఉంటున్నారంటూ విమర్శలు చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. మొన్న మంగళికి ప్రత్యేక దర్శనం చేయించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇదే పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఘటన మరొక ముందే నిన్న నాగార్జునను ప్రధాని మోడీ వద్దకు తీసుకెళ్లారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. అంతేకాదు టీడీపీ కార్యాలయానికి నాగార్జున ఫ్యామిలీ వెళ్లి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో ప్రత్యేక భేటీ అవ్వడం కూడా కాస్త కలకలం రేపుతోంది. నాగార్జునపై చంద్రబాబు బద్ద వ్యతిరేకి అని ప్రచారం ఉంది. అయినా కాని వారికే పెద్దపీట వేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి అమరావతి నుండి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తూ ఉన్నాము టీడీపీ అంటే సొంత పార్టీ నేతలే ఇలా వ్యతిరేకంగా మారటం అనేది ఎలా ఏ విధంగా చూడాలంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకొని అనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుల తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిన్నటి వరకు 5 సంవత్సరాల కాలంగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు వైఎస్ఆర్సీపీ తీరు వల్ల అనేక రకమైన ఇబ్బందులు పడ్డారు. తాజాగా చూసుకుంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఈయన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కూడా టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీలోకి రావడంతో ఆయన ఎంపీగా స్థానం ఇవ్వటం, ఆ తర్వాత గెలిచిన తర్వాత కీలకమైన బాధ్యతలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నేతగా, అంటే తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీకి పార్లమెంటరీ పార్టీ నేతగా రావడం అంటే అది సామాన్యమైన అంశం కాదు నిజంగా చెప్పాలంటే. కానీ అటువంటి పదవి తీసుకొని కూడా నాగార్జున ఏదైతే కొన్ని దశాబ్దాల కాలంగా గతంలో ఎన్టీఆర్కి సంబంధించి కానీ, ఆ తర్వాత చంద్రబాబు విషయంలో కానీ, లేకపోతే బాలకృష్ణ విషయంలో కానీ బద్ద వ్యతిరేకగా ఉన్నారు ఆయన వ్యక్తిగతంగా కూడా. ఏ రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కానీ లేకపోతే మద్దతు కానీ ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదు. కానీ అప్పటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళిన సమయంలో నాగార్జున స్వయంగా వెళ్ళి జైల్లో వెళ్ళి పరామర్శించడం, ఆ తర్వాత నాగార్జున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని స్వయంగా వచ్చి పరామర్శించడం, ఆయనతో భేటీ అవ్వటం, అలాగే అనేక సందర్భాల్లో కూడా జగన్కి అండగా నిలిచిన పరిస్థితి కనిపించింది. ఏ రోజు కూడా చంద్రబాబుకు సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ అనుకూలంగా వ్యవహరించిన తీరు కానీ, కనీసం మద్దతుగా వ్యవహరించిన తీరు గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ జరగలేదు. కానీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నాగార్జునాన్ని వెంటబెట్టుకొని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళ్లడం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన మీరు ఇంకా ఆ బుద్ధులు పోగొట్టుకోలేదని చెప్పి టీడీపీకి చెందిన సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్గా ఉన్న స్వాతిరెడ్డి కానీ, లేకపోతే ఉండవల్లి హరీష్ కానీ, లేకపోతే ఇట్లాంటి చాలామంది కీలకమైన నేతలు సోషల్ మీడియా అంటే ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా కూడా ఎంపీ శ్రీకృష్ణదేవరాయల తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పద్ధతి మార్చుకోవాలని చెప్పి కూడా చాలా ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడి ఆస్తులు పోగొట్టుకొని, ప్రాణాలు పోగొట్టుకొని జైలుకి వెళ్ళాము, నాయకులు మాత్రం ఆ పార్టీలో అధికారం ఉంటే అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ అధికారం చెలాయించి మళ్ళా వైఎస్ఆర్సీపీ నేతలకి అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఎంపీ కృష్ణదేవరాయల్ని నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల క్రితమే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళి ఏదైతే చంద్రబాబు పేరు ఎత్తడానికే ఇష్టపడిన ఆ వ్యక్తికి టీటీడీలో సలహాదారుగా ఉన్న ఆ వ్యక్తి పట్ల అరసవల్లి దేవస్థానానికి సంబంధించి కూడా వీఐపీ దర్శనం చేయించడం, పక్కన నిలబెట్టుకొని ఫోటో దిగటం, కుటుంబ సభ్యురాలుగా కూడా ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఆమెకి మంత్రి ఇచ్చిన పరిస్థితి. తాజాగా చూసుకుంటే నాగార్జున సైతం కూడా కుటుంబ సమేతంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో భేటీ అవడం, సెల్ఫీలు దిగటం, గ్రూప్ ఇట్లా మొత్తం మీద చూసుకుంటే ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నాడా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఈ రకంగా చల్లార్చుకోవాలి అనే విధంగా వ్యవహరిస్తున్నారా అనేది తెలియదు. కానీ మొత్తం మీద చూసుకుంటే నాగార్జున పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు మాత్రం చాలా ప్రేమ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రేమని టీడీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అయితే మాత్రం ఏమాత్రం కూడా నచ్చని పరిస్థితి కనిపించింది. ఈ తీరు ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారని చెప్పి కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు అయితే ఒక రకమైన హెచ్చరికని, సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా మొన్న చూసుకుంటే రామ్మోహన్ నాయుడు, అలాగే నిన్న చూసుకుంటే ఎంపీ శబరికి సంబంధించి కానీ కృష్ణదేవరాయలు వ్యవహరించిన తీరు పట్ల టీడీపీ కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమే మండిపడతా ఉన్నారు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.